ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. దహనుకు చెందిన జీకే వైద్య అనే అతను ఒకసారి షిరిడీ వచ్చి బాబాగారి దర్శనం చేసుకున్నారండి. దహను తిరిగి వెళ్ళగానే తన అన్నగారైన ఆత్మారామును కూడా షిరిడీ వెళ్ళి దర్శనం చేసుకోమని సలహా ఇచ్చారు ఈ జీకే వైద్య. తమ్ముడి మాట జీకే వైద్య ప్రకారం ఆత్మారాం గారు షిరిడీ వచ్చారు. అప్పుడు అతని వయసు 42 సంవత్సరాలు. 38 సంవత్సరాలు నిండుతున్న ఆయన భార్య వివాహం చేసుకొని లగాయితూ ఏవో మనస్పర్ధల వల్ల భార్య పుట్టింట్లోనే ఉండిపోయిందండి. భర్త దగ్గరికి రాలేదు. పెళ్ళైందనే మాట కానీ కాపురం చేసింది, వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేసింది అస్సలు లేదు. ఇరువైపులా పెద్దలు ఎంత ప్రయత్నించినా ఆమె తన భర్త వద్దకు వెళ్ళడానికి కానీ ససేమిరా నిరాకరించింది. ఆత్మారాం షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొని ఊదీ ప్రసాదాలు తీసుకున్న సమయంలోనే పుట్టింట్లో ఉన్న ఆయన భార్యకు ఏదో ప్రేరణ కలిగి వెంటనే అత్తవారింటికి వెళ్ళిపోయిందండి. అత్తవారింటికి వెళ్ళి అక్కడ తన మరిది ఉన్నాడు కదా, భర్త షిరిడీలో ఉన్నాడు కదా, మరిది జీకే వైద్యతో నిజానికి ఇదే నా ఇల్లు, పుట్టింట్లో ఉండటం నాకేం బాగలేదని చెప్పింది. తన వదినగారిలో వచ్చిన మార్పును హఠాత్తుగా చూసి జీకే వైద్య ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత ఆత్మారాం దంపతులు ఎటువంటి పొరపచ్చాలు లేకుండా పిల్లా పాపలతో హాయిగా కాపురం చేసుకున్నారండి. ఈ సంఘటన 1913లో జరిగిందండి. చూసారా, బాబాగారి దర్శనం ఒక్కసారి వెళ్ళగానే తన కాపురాన్ని చక్కదిద్దారండి. ఆత్మారాం గారి కాపురాన్ని చక్కదిద్దారు. అంటే బాబాగారు మనం కోరుకోకుండానే మనకి ఏది కావాలో ఖచ్చితంగా ఇస్తారు. అది నిజం, సత్యం సత్యం సత్యం.